అంటే నాకు మీరు చెప్పిన ప్రకారంగా స్టూడెంట్స్ చాలా స్ట్రెస్‌లో ఉంటారు కదా సార్. చాలా స్ట్రెస్, భయము ఆ అది. స్ట్రెస్ లేకుండా ఉండేదానికే ఇప్పుడు స్ట్రెస్ ఫ్రీ ఎన్విరాన్మెంట్‌లో నువ్వు సరదా అనేటువంటి వాతావరణంలో చక్కగా కూర్చొని మైండ్‌ని ప్రశాంతంగా పెట్టుకొని హ్మ్. నువ్వు డిస్కస్ చేస్తూ, రాసుకుంటూ టీచర్‌తో స్టూడెంట్స్ తోటి అవును. అందుకనే డిస్కషన్స్ అనేటువంటిది వీక్లీ వన్స్ ఖచ్చితంగా అంటే మనం పెడతాం. మనకేంటి అంటే ఇండియా అక్రాస్ ఇండియా నుండి స్టూడెంట్స్ వస్తుంటారు మన హ్మ్. ఇన్‌స్టిట్యూట్‌కి గూడా. సో, విలేజెస్ నుండి వస్తారు. పూర్ పీపుల్ వస్తారు. వాళ్ళకి సపోర్ట్ ఉంటుంది. కొంతమందికి ఫ్యామిలీ సపోర్ట్ ఉండదు. వాళ్ళకి మనం అంటే వీళ్ళందరిని మీరు ఏ విధంగా హ్యాండిల్ చేయగలుగుతున్నారు? లైక్ హౌ ఇస్ ద అంటే మన టెక్నిక్స్ అంటే ఇప్పుడు వాళ్ళకి టిప్స్, టెక్నిక్స్ ఏం లేదండి. ఇప్పుడు టెక్నిక్స్ ఏమన్నా? నేను స్టూడెంట్‌కి చెప్పేదేంటంటే, నేను చెప్పినట్టు వినేటట్టయితేనే నువ్వు క్లాస్‌లోకొచ్చి కూర్చోమని చెప్తాను. ఇప్పుడు నాకు సబ్జెక్ట్ బాగా నాలెడ్జ్ ఉంది. బట్ నాకు భయముంది. ఒకతనికి భయం లేదు. కానీ సబ్జెక్ట్ మీద కాన్సంట్రేషన్ చేయట్లేదు. సో, వీళ్ళందరిని గూడా మీరు హౌ డు యూ హ్యాండిల్ ఆల్ థిస్ మనం హ్యాండిల్ స్టూడెంట్స్? చేయటం గాదు. మనం చెప్తాం. పద్ధతిది. ఇప్పుడు నేనేం చెప్తున్నాను, నీకున్నటువంటి టైం ఎంత? హ్మ్. నువ్వెట్లా బిహేవ్ చేయాలి? హ్మ్. నేనిప్పుడు రోజు తెల్లవారుజామున నాకు రాత్రైతేనే చదువుతాను. రాత్రయ్యే కొద్దీ నేను పులినవుతాను. అవును. ఓకే. నేను పగలసలు చదవబుద్ధి గాదు. నేను పగలు 11 గంటలకు లెగుస్తాను అననంటే, నువ్వు మెయిన్స్ రాసేటప్పుడు నువ్వు 11 గంటలకు లెగిసేటువంటి ఎన్విరాన్మెంట్ రోజు నువ్వు 9 గంటలకి పొద్దున్నే లెగవట్లేదు. 9:30కి నువ్వు మంచి డీప్ స్లీప్‌లో ఉంటున్నావు. హ్మ్. కానీ ఎగ్జామ్ రాసేటప్పుడు నువ్వు చాలా యాక్టివ్‌గా ఉండాలి కదా మైండ్. అవును. ఇప్పుడు మనకు తెలిసిందే కదా! ఒక అవయవాన్ని ఇప్పుడు వాళ్ళ హెల్త్ కండిషన్స్, హెల్త్ మెంటల్ కండిషన్ కండిషన్స్. హెల్త్ కాదిక్కడ. బాడీని నువ్వు ఏ విధంగా ట్రైన్ చేస్తే ఆ విధంగా ట్రైన్ అవుతుంటది. హ్మ్. హ్మ్. బాడీని నువ్వు ట్రైన్ చేయాలి కదా! హ్మ్. నువ్వు ఎట్లా ట్రైన్ చేసావు ఇప్పటి వరకు? ఇప్పుడు ఇంజినీరింగ్ కాలేజీలో గానీ, లేకపోతే మెడికల్ కాలేజీలో గానీ జరుగుతున్నటువంటి విషయం ఏంటి? యాస్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఐ విట్నెస్డ్ ఆల్ దీస్ థింగ్స్. రేపొద్దున ఎగ్జామినేషన్ అనంటే, ఇప్పుడు భోజనం చేసి, అప్పుడు పుస్తకం ఎవడిదన్నా పక్కవాడిది జిరాక్స్ తీపిచ్చుకొని, హ్మ్. రేపొద్దున ఎగ్జామినేషన్ ఏముందో చూసి నైటంతా చదువుకుంటూ వెళ్ళి, మళ్ళా పొద్దున్నే స్నానం చేస్తే మళ్ళా ఇది మర్చిపోతానేమోనని చెప్పి, స్నానం గూడా చేయకోకుండా, బ్రష్ గూడా చేయకోకుండా నేరుగా ఎగ్జామినేషన్ హాల్‌కెళ్ళి రాసొచ్చి, అప్పుడు తిని, మళ్ళా బిర్యానీ తెచ్చుకొని తిని, మళ్ళా పడుకుంటాడు. ఎందుకంటే మరుసటి రోజు మళ్ళా ఎగ్జామినేషన్ ఉండదు. మధ్యాహ్నం పూట ఎగ్జామినేషన్ ఉండదు. మళ్ళా 2 రోజులు, 3 రోజులు రెండో ఎగ్జామినేషన్. ఈ మన అకాడమిక్ సిస్టమ్ ఇలా ఉంది. ఓకే. బట్ దిస్ ఈస్ నాట్ అకాడమిక్ ఎగ్జామినేషన్. యెస్. దిస్ ఈస్ స్ట్రిక్ట్‌లీ ఇప్పుడు ఇక్కడ ఏంటి? ఇక్కడ నీకు ఫస్ట్ ఒక పద్ధతి అలవాటు కావాలి. అవును. సిస్టమ్. నేను ఆహ్, ప్రాజెక్ట్ ఆఫీసర్ సర్వశిక్ష అభియాన్ వర్క్ చేశాను. హుహు. ప్రాజెక్ట్ డైరెక్టర్ ఉమెన్ డెవలప్‌మెంట్ వర్క్ చేసినప్పుడు మా కలెక్టర్ గారు కృష్ణబాబు గారు. హ్మ్. ఎర్లీ మార్నింగ్ 5:30కో ఏమో ఒక ఇష్యూ ఉండి ఫోన్ చేశారు. హ్మ్. ఆయన ఎందుకు ఫోన్ చేశారు అనంటే సీఎం గారు ఆయనకు చేశారు. బికాస్ దట్ ఈస్ కడప డిస్ట్రిక్ట్. సీఎం గారు ఆయనకు చేసి ఆయన్ని అడిగారు. ఆయన నాకు అడిగారు కదా! నా సబ్జెక్ట్ నాకు సంబంధించింది కాబట్టి. అవును. 5:30కి అననంటే నువ్వు 24 అవర్స్ పబ్లిక్ సర్వెంట్‌గా ఉండాల్సినటువంటి వ్యక్తివి నువ్వు. అవును. నువ్వు 5:30కి వెరీ నేను ట్రూ. పొద్దున్నే నిద్ర లేగవనానంటే తప్పొస్తాయి. కుదరదు కదా! అవును. నిన్ను ఎట్లాగైనా సరే పట్టుకొని నీతో మాట్లాడేస్తారు. కావాల్సినటువంటి వాళ్ళు అవును. ఎవరైతే ఉంటారో అడ్మినిస్ట్రేషన్‌లో అది చాలా అవసరం. సెన్సిటివ్ నువ్విప్పుడు డిసిషన్స్ వెన్ యూ ఆర్ లీడింగ్ ద డిస్ట్రిక్ట్ అండ్ యూ షుడ్ బి అవేర్ ఆఫ్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ ద డిస్ట్రిక్ట్. వెరీ ట్రూ. నువ్వు సిస్టమాటిక్‌గా ఉండాల్సినటువంటి వ్యక్తివి. యూ షుడ్ బికమ్ ది రోల్ మోడల్ ఫర్ ది ఎంటైర్ కంట్రీ యెస్. అండ్ ఎస్పెషల్లీ ఇన్ దట్ పర్టిక్యులర్ డిస్ట్రిక్ట్ యాస్ ఎస్పీ, యాస్ కలెక్టర్ మీరేం చేస్తున్నారని అందరూ చూస్తా ఉంటారు. నువ్వు అప్పుడు నేను రాత్రిపూట మాత్రమే తిరుగుతాను. పగలపూట అసలు నాకు వల్ల కాదు. పగలపూట నేను 11 దాకా పడుకుంటానని అంటే నువ్వు సర్వైవ్ కాలేవక్కడ. అవును. అది ఇప్పుడు ఎగ్జామినేషన్. ఇప్పుడు దగ్గర నుంచి నువ్వు మారాల్సినటువంటి అవసరం ఉంది. ఒక 2 సంవత్సరాల పాటు ఆల్రెడీ నువ్వు ఇంజినీరింగ్‌లోనో, మెడిసిన్‌లోనో లేకపోతే ఇంకొక దాంట్లో ప్రొఫెషనల్ కాలేజీలో ఎక్కడైతే నీ మైండ్ సెట్‌ని రాత్రంతా చదివేదానికి, రాత్రంతా యాక్టివ్‌గా ఉండేదానికి సెట్ చేసుకున్నావో, ఇప్పుడు దాన్ని మొత్తాన్ని నువ్వు షాటర్ చేసి హ్మ్. రాత్రిపూట 9:45కి నేను పడుకుంటాను. 10 గంటలకల్లా డీప్ స్లీప్‌లో ఉంటాను. పొద్దున్నే 4 కల్లా లెగుస్తాను నేను. ఓకే. ఓకే. నా పర్సనాలిటీని ఈ విధంగా డెవలప్ చేసుకుంటాననేటువంటి పరిస్థితి లేకపోతే యూ కెనాట్ హ్యాండిల్ ది ఎగ్జామినేషన్. యాహ్! నువ్వు మూడో రోజు, నాలుగో రోజు ప్రతి సంవత్సరం నేను చెప్తానే ఉంటాను స్టూడెంట్స్‌కి. బట్ ప్రతి సంవత్సరం ఒకటో రోజు యాక్టివ్‌గా రాస్తారు. రెండో రోజు రాస్తారు. మూడో రోజు కల్లా ఏమవుతుందనంటే తెలియకోకుండానే మనకి ఎఫెక్టివ్‌గా రాయలేనటువంటి పరిస్థితి వస్తాం. ఒక సందర్భంలో ఒక ఫస్ట్ ర్యాంకర్‌కి యూపీఎస్సీలో ఫస్ట్ ర్యాంకర్‌కి మూడో రోజు జరిగినటువంటి ఎగ్జామినేషన్‌లో 250 మార్కులకి 63 మార్కులొచ్చాయి. హీ గాట్ ఫస్ట్ ర్యాంక్.
అంటే 63 మార్కులు రావడం అంటే ఏంటి 250కి అరౌండ్ 26-27%. ఎందుకు వచ్చింది అని అంటే మీకు సరిగా ఒక 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 స్ట్రెచ్లో మనము ఒక పద్ధతి ప్రకారంగా వెళ్ళటం లేదు.